ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మపరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససధిష్టదానవిదయే నానాసనాద్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా. ఈ వారం ముందుగా మేషరాశి వారి ఫలితాలు చూద్దాం. మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. ఆకస్మిక కలహాలు, రావాల్సిన ధనం సరైన సమయానికి అందకపోవటం, చింత, అదేవిధంగా స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావటం, ఇంటా బయట అవమానాలు కొంచెం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు సమయం ఇది. కాబట్టి సమన్వయం పాటించి చాలా ఉత్తమం. కొత్త పనులు ఏవైనా తలపెట్టదలుచుకున్నట్లయితే, కొత్త వ్యాపారాలు కావచ్చు, ఏవైనా కొత్త పనులు తలపెట్టదలుచుకున్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవటం అనేటటువంటిది ఉత్తమం. అలా చేసుకున్నట్లయితే అన్ని విధాల కొంత ఇబ్బందులను, బాధలను, గ్రహ సంచార దోషాలను తప్పించుకొని కొంచెం మంచిగా జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ వారం ఈ రాశి వారులు జాగ్రత్తగా వహించి ఆచితూచి నడుచుకున్నట్లయితే అన్ని విధాల మంచి జరుగుతుంది. ఈ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం కానివ్వండి, లలితా సహస్రనామ పారాయణం కానీ ప్రతినిత్యము కూడా చేసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలని పొందవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వారు చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. నూతన ప్రభుత్వ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగులతో కొత్త వారి పరిచయాలు ఏర్పడతాయి. సరైన కాలానికి సరైన సమయానికి ధనము, అవసరాలు, పనులు నెరవేరేటటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. వీటితో పాటుగా కొంత ఆర్థిక లావాదేవీల విషయంలో స్వల్ప ఘర్షణలు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారులకి ఈ వారం అనుకూలమైనటువంటిదిగా చెప్పవచ్చు. కానీ మనకి కానటువంటి సంబంధం లేనటువంటి విషయంలో జోక్యం చేసుకోకుండా ఉన్నట్లయితే మంచి జరుగుతుంది. జోక్యం చేసుకున్నట్లయితే లేనిపోని ఇబ్బందులు ఎదురవటమే కాకుండా అప్రదిష్ట పాలు కావాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇవి ఈ రాశి వాళ్ళకి ఈ వారం జరిగినట్టు ఫలితం. మిథున రాశి. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తున్నది. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ రాశి వారికి మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చేసే ప్రతి పనిలో నెరవేరేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలానే వీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా అది ఖచ్చితత్వంగా ఉంటుంది. దాని ద్వారా వారే కాకుండా ఇతరులు కూడా మీ మాట, సహాయము, సలహా తీసుకున్న వారు కూడా లబ్ధి పొందేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయి. అలానే కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వస్తు వాహనాలు క్రయ విక్రయాలు చేసేటటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి, చేస్తారు. మంచి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వారం అని చెప్పవచ్చు. కర్కాటక రాశి.
ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణంగా కనుక గోచరిస్తూ ఉన్నది. పట్టిందల్లా బంగారం అన్నటువంటి రీతిలో ఉంటుంది ఈ వారం. ఆర్థిక లావాదేవీలు చక్కగా మెరుగుపడతాయి. రావాల్సినటువంటి ధనం వస్తుంది. అదేవిధంగా మీరు చేసేటటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీకు అందవలసినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కొంచెం అందేటటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. అట్లానే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. పిల్లలు మంచి భవిష్యత్తును కలిగి విద్యలో జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. పిల్లల విషయంలో కూడా అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి జీర్ణక్రియ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆహారపు అలవాట్లో కొంచెం మార్పులు కనుక చేసుకున్నట్లయితే సమయాన్ని పాటించి సమయానుకూలంగా తీసుకోవాల్సిన ఆహారాన్ని కనుక సమయానుకూలంగా తీసుకున్నట్లయితే ఆ ఆరోగ్యపరమైన సమస్యలు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులని ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మంచి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవి ఈ రాశి వాళ్ళకి ఈ వారం జరిగేటటువంటి వార ఫలితాలు. సింహరాశి. ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఈ వారం అన్ని విధాలా అనుకూలమైనటువంటి వాతావరణం అని కూడా చెప్పవచ్చు. కొద్దిపాటి జీర్ణ వ్యవస్థ సమస్య ఆరోగ్య సమస్యల తల ఎత్తిన మెరుగుపడి సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా ఆర్థిక లావాదేవీల్లో కొంత మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. మొండి పట్టుదల ఉంటుంది. కొంచెం ఆ మొండి పెంకితనాన్ని కొంత మానుకోవటం మంచిది. వాటి వల్ల లేనిపోని కొంచెం అనర్థాలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వహించడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం. ధనము ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మనం ఇవ్వటం మంచిది. లేని ఎడల మీ ధనము తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి ఆలోచించి ఇతరులకు ఇచ్చే ముందు ధనాన్ని ఇచ్చే ముందు జాగ్రత్తగా చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉంది. వీరు శివాభిషేకం చేసుకున్నట్లయితే అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇది ఈ రాశి వాళ్ళకి ఈ వారం జరిగేటటువంటి అన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలు. ఇక కన్యారాశి. ఈ రాశి వారికి ఈ వారం కూడా గత వారం కంటే కొంత మెరుగుగా కనబడుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అలసట, అదేవిధంగా చింతన కూడా కొంత ఏర్పడుతుంది. తెలియనటువంటి ఏదో బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటన్నిటినీ ఆలోచన చేయటం వల్ల కొంత వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేయకుండా చేసేటటువంటి పనిలో గనక వృత్తిలో గనక నిమగ్నమై గనక ఉన్నట్లయితే ఆలోచనలు గనక పెట్టుకోకుండా ఉన్నట్లయితే మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఈ వారం వీరు ఒక అదృష్టమైనటువంటి ఒక శుభవార్తల్ని వింటారు. తదనుకూలంగా మంచి జరుగుతుంది. అట్లానే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్లో వీరికి శిరోబాధన కొంత ఎక్కువగా ఉంటుంది. తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, బాధలు, మైగ్రేషన్లు ఇట్లాంటి సమస్యలు కొంత ఉండే అవకాశం ఉంది. అందువల్ల అతిగా ఆలోచించకుండా కొన్ని సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉన్నట్లయితే మంచి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీరికి శనివారం, మంగళవారం ఈ వారానికి 2 రోజులు ఆంజనేయ స్వామి వారికి దక్షిణ ముఖంతో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కనుక ఆకుపూజ చేసుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి ఇతర దోషాల నుంచి వైద్యులకి మంచి జరిగేటటువంటి అవకాశాలు కలవు. తులారాశి. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల మధ్య కొట్లాట్లు జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. సమయం వృధా చేయకూడదు. కాలాన్ని వృధా చేస్తారు. బద్ధకం ఏర్పడుతుంది. పనులను వాయిదా వేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. చురుకుగా పాల్గొనరు. జడత్వంతో కూడుకొని ఉంటారు. మొత్తం మీద
ఈ రాశి వారికి ఈ వారం అంత అనుకూలమైనటువంటి వారం అని అనుకూలమైనటువంటి వాతావరణం కాదు అని చెప్పవలసి వస్తుంది. అలా అని ప్రత్యేకమైనటువంటి మేజర్ ఇబ్బందులు ఏమి లేవు, కానీ రోజువారీ రొటీన్ వారిలో కనుక చేసుకునేటటువంటి విషయాల్లోనే కొద్దిగా స్వల్ప విభేదాలు ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. వీరు సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయటం, అలానే మంగళవారాన్ని ఉపవాసంగా ఉండటం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారికి ప్రదక్షిణాలు చేయటం, 9 ప్రదక్షిణాలు కానీ 18 ప్రదక్షిణాలు కానీ 36 ప్రదక్షిణాలు కానీ చేసినట్లయితే కొంత శత్రు ద్వేషం, ఇతర ద్వేషాల నుంచి తప్పించుకొని మంచి జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఆరోగ్యపరమైనటువంటి చిన్న కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా శిరోబాధనలు ఉంటాయి, కోపం ఎక్కువ, మానసిక ఒత్తిడి, పనిలో ఒత్తిడి పెరుగుట, టెన్షన్స్, చేసేటటువంటి వృత్తిలో అనుకూలతలు లేకపోవటం, వృత్తిలో విభేదాలు కలగటం, పరస్పర మైత్రి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం ఏర్పడటం, స్నేహితుల మధ్య మైత్రిగా ఉన్నటువంటి మిత్రుల మధ్య పరస్పర శత్రుత్వం ఏర్పడటం గోచరిస్తున్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం మంచిది, తగ్గి ఉండటం మంచిది. ఈ వారం ఏదైనా నూతన పనులు ఇటువంటివి ఏమైనా ఉన్నట్టయితే వాయిదా వేసుకోవటం అనేది ఉత్తమం. మొత్తం మీద జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఈ వారం మిగిలిన విషయాలు అన్ని రకాలంగా అనుకూలంగానే ఉన్నది. ధనుస్సు రాశి, ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. మొత్తం మీద ధనాదాయం ఉంటుంది, కానీ ధనాన్ని వచ్చినట్లుగా వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అర్ధాష్టమ శని కూడా వీరికి జరుగుతూనే ఉంది ఈ సంవత్సరం అంతా కూడా. అలానే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా కొన్ని తలెత్తుతాయి. ధనాన్ని సంబంధం లేని విషయాలకి, ఉపయోగం లేనటువంటి విషయాలకి, అన్యూజువల్ సోర్సెస్ అంటే ఉపయోగం లేని, లాభం లేనటువంటి పనులకి ధనాన్ని ఖర్చు చేస్తారు. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది. అలానే గతంలో ఎవరికైనా కోర్టు కేసులు ఉన్నటువంటి వారికైతే కనుక మళ్ళీ మీ కేసును తిరగదోరేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం. అటువంటి ఉన్నవారికి మాత్రమే ఇది. అలా లేనటువంటి వారికి వైరాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. వ్యయంలో కుదురున్నాడు. పోలీస్ శాఖ, రక్షణ శాఖ వారితో తరచు గొడవలు పడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడటం అనేది మంచిది. సమన్వయం పాటించి ఓర్పుగా, సహనంగా ఉన్నట్లయితే ఈ వారం మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుందని చెప్పవచ్చు. మకర రాశి, ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం అయినప్పటికీ కూడా వీరికి సోదరుల మధ్య వైషమ్యాలు పెరగటం, శత్రుత్వం ఏర్పడటం, అదేవిధంగా పరస్పర అవగాహనలు లేకపోవటం, శత్రువుల మధ్య కానివ్వచ్చు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య కావచ్చు, అదేవిధంగా వ్యాపార ఉద్యోగ భాగస్వామ్యంలో కావచ్చు, పరస్పరమైనటువంటి వైషమ్యాలు వచ్చేటటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాబట్టి మాట్లాడే విధానంలో నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడటం అనేది వీరికి మంచిది. అట్లానే వీరికి ధనాదాయం బాగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో మాత్రం కొంత అనుకూలత మెరుగు ఏర్పడే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వాళ్లకు ఈ వారం దుర్గా సూక్త పారాయణం కానీ, దుర్గా అష్టోత్తర నామం అనేటట్టు చదువుకోవటం అనేది చాలా ఉత్తమోత్తమం. ఇది ఈ రాశి వాళ్ళకి ఈ వారం జరిగేటటువంటి ఫలితాలు. కుంభరాశి, ఈ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. గతంలో రావాల్సినటువంటి ఆగిపోయినటువంటి ధనం
కొంతమేరకు వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా స్త్రీ మూలకంగా లాభాలు, సౌఖ్యం, మీ పంతాన్ని నెరవేర్చుకోగలుగుతారు. అదేవిధంగా చేసేటటువంటి వృత్తిలో అనుకూలతలు ఏర్పడతాయి. అదేవిధంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని గౌరవించేటటువంటి వారు సంఖ్య పెరుగుతుంది. అలానే మీకు వ్యాపారస్తులైనట్లయితే మీ వ్యాపార లావాదేవీల్లో మంచి జరిగేటువంటి అవకాశాలు మెండుగా గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీనరాశి, ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైన వాతావరణం అని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్లో శని మీనరాశిలోనే ఉండటం చేత, లగ్నంలో అది శరీర స్థానం అవ్వటం చేత మీనరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటిది ఇబ్బందులు ఏర్పడటం, బద్ధకము, సరైన సమయానికి అనుకున్న టయానికి చేయవలసిన పనులు చేయలేకపోవటం, బద్ధకం ఏర్పడటం, ఆలస్యం, పనులన్నీ కూడా మందకొడిగా సాగటం, అట్లానే చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో నిత్యము చేసిన వ్యాపారాల్లో బద్ధకంతో ఏదో తప్పదు అన్నట్లుగా వెళ్ళటం, ఉద్యోగాలకు కానీ వ్యాపారంలో కానీ కొంచెం బద్ధకాన్ని వీడినట్లయితే అన్ని విధాల మంచి జరుగుతుంది. టోటల్గా ఈ రాశి వారికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవటం చాలా ఉత్తమం. అదేవిధంగా దుర్గా సూక్త పారాయణం చేయటం వల్ల కూడా అన్ని విధాల మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాల మంచి జరిగేటటువంటి విషయాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ చెప్పినటువంటి పద్ధతుల్లో కనుక చక్కగా ఆచితూచి అడుగు వేయటం, బద్ధకాన్ని వదిలేసినట్లయితే మొత్తం మీద మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈ రాశి వారికి ఈ వారం జరిగేటటువంటి వార ఫలితాలు. శుభం.